వెల్కమ్ టు సూపర్ 6 అప్డేట్స్ చూద్దాం. తెలంగాణకు నీటి వాటా విషయంలో తగ్గేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రాజెక్టుల నికర జలాల నీటి వాటా తేలాకే వరద జలాలు మిగులు జలాలపై ఏపీ ఆలోచించాలన్నారు. కృష్ణా జలాల్లో వాటాపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఏపీ కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామని, బనకచెర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలు తెలిపామన్నారు. అటు తెలంగాణ ప్రాజెక్టుల స్థిరీకరణ తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ తెలిపారు. మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆ అభ్యంతరాలను అన్నిటిని ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టుల అనుమతిని వాళ్ళు వేగంగా ఇప్పించేటట్టు చూడాలి. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్నీ క్లియర్ అవుతాయి. మీరు మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్యగోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ నికర జలాల నీటి వాటా విషయంలో తగ్గేదే లేదంటున్నారు రేవంత్ రెడ్డి. ఇటు కృష్ణా నదీ జలాలు కానీ గోదావరి నదీ జలాలు కానీ తెలంగాణ వాటా విషయంలో రాజీ పడేది లేదు. తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు ముఖ్యంగా ఎంత ఉన్నది అన్నది తేలాకే ఏపీ మిగులు జలాల గురించి, వరద జలాల గురించి ఆలోచించాలి. సో ఈ అంశంపైన రేవంత్ రెడ్డి చాలా కీ కామెంట్స్ గా మనం చూడాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు సంబంధించి ప్రధానంగా కృష్ణా నదీ జలాల విషయానికి సంబంధించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం పైన కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో జరిగిన సమావేశంలో ముఖ్యంగా ఏ విధంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి అదనపు నీటిని ఏపీ తీసుకుంటుంది, దీనిపై మీరు జోక్యం చేసుకోవాలి అని చెప్పి కేంద్రాన్ని కోరడం జరిగింది. అలాగే 10,000 క్యూసెక్కుల నీరు ఇటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఏపీ తీసుకుంటుంది. సో దీన్ని 5,000 క్యూసెక్కులకు తగ్గిస్తామని చెప్పి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ఈరోజు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇందులో భాగంగా కేంద్రం కూడా కొన్ని చర్యల్ని తీసుకోవాలని చెప్పి టెలిమెట్రీ మిషన్లను ఏర్పాటు చేయాలని, అలాగే డైలీ బేసిస్ గా మానిటర్ చేయాలి ఏపీ తెలంగాణ ఎంత నీటిని వినియోగించుకుంటున్నారన్నది, అలాగే టెలిమెట్రీ మిషన్ల ఏర్పాటుకు ఏపీ అలాగే తెలంగాణ ఈ రెండు పక్కల కూడా అవసరమైతే తెలంగాణ ప్రభుత్వమే దీనికి సంబంధించిన నిధులను ఖర్చు పెడుతుందన్న విషయాన్ని కూడా ముఖ్యంగా కేంద్ర మంత్రికి చెప్పారు. దానికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇంకా డిపిఆర్ కానీ లేక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ ఫైల్ కూడా ఇంకా మూవ్ కాలేదు, దానికి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి చెప్పారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చూసినట్లయితే కనుక తెలంగాణకి కృష్ణాలో జరిగిన అన్యాయం గోదావరి నదీ జలాల్లో జరగకుండా ఉండాలి అంటే గనక ముఖ్యంగా గోదావరి నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు కానీ అలాగే సమ్మక్క సారక్క ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టుకు అనుమతులు వీటిపైన ఏపీ చేస్తున్న అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టులు పూర్తయితే ఆ ప్రాజెక్టులకి నికర జలాలు ఎంత కేటాయింపు ఉండాలి, తెలంగాణ ఎంత వినియోగించుకోవాలి, ఆ తర్వాత మిగులు జలాలు మిగతా సముద్రంలో కలిసే జలాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. వాటి ఆధారంగా ఏపీ ప్రాజెక్టును చేపడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకి త్వరితగతిన క్లియరెన్స్ తెప్పిస్తే గనక సో మా ప్రాజెక్టులు పూర్తయితే తర్వాత మేము మీ ప్రాజెక్టులకు సంబంధించి మేము ఎటువంటి అభ్యంతరాలు చెప్పమన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో మొదట తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నికర జలాల వాటా తేలి తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయి సో అవన్నీ ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టు, స్థిరీకరణ ఇవంతా జరుగుతుంది కాబట్టి సో మొదట తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే ఆ తర్వాత
వరద జలాలు మిగులు జలాలకు సంబంధించిన అంశానికి సంబంధించి ఏపీ ప్రాజెక్టులు చేపట్టుకోవచ్చు, వాటిని వినియోగించుకుంటే మాకు అభ్యంతరం లేదన్న విషయాన్ని కూడా రేవంత్ ఈరోజు చెప్పారు. కానీ తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే విధంగా ఇటు కృష్ణా జలాలను తరలించడం కానీ, గోదావరి నదీ జలాలకు సంబంధించి అదనపు ప్రాజెక్టులను ఏపీ చేపట్టడం పట్ల మాత్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తపరుస్తుంది. ఇదే అంశాన్ని కేంద్ర మంత్రికి చెప్పామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా నీటి ప్రయోజనాల విషయంలో కృష్ణాలో కానీ గోదావరిలో కానీ ఖచ్చితంగా ముందు తెలంగాణ వాటా, తెలంగాణ ప్రాజెక్టుల నికర జలాల వాటా తేలాక మిగతా వాటి గురించి ఏపీ ఆలోచించాలని చెప్పి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి ఒక అల్టిమేటం ఇచ్చినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ గోపి.